హాయ్ హలో వ్యూవర్స్ వెల్కమ్ టు టీవీ నేను తారక్. దిస్ వీడియో ఈస్ బ్రాట్ యూ బై కలర్స్. కలర్స్లో జాయిన్ అవ్వండి, ఫిట్గా హెల్తీగా ఉండండి. మంచు లక్ష్మి గారిలా. ఎస్. అయితే కమింగ్ టు దక్ష, ఎవరేమన్నారనేది పక్కన పెడితే ఈ రోల్లో మీరు అలా కనిపించడానికి అంత ఫిట్గా షీ ఈజ్ అన్ పోలీస్ ఆఫీసర్ అని మేము నమ్మడానికి మీరు పెట్టిన ఎఫర్ట్కి మాత్రం హెడ్స్ ఆఫ్ యాక్చువల్గా. థ్యాంక్ యూ. ఆ డ్రెస్ సెన్స్ కానీ ఆ తీసుకున్న విధానం కానీ అదంతా నమ్మాలి కదా. కాపు అంటే ఏదో వచ్చేసి అలా అంటే ఉండలేదు కదా. అవును. సో దాంట్లో మీ డెడికేషన్ అనేది కనిపిస్తుంది. మీరు 2 years పడిన స్ట్రగుల్ అనేది మాకు అక్కడ కనిపిస్తుంది. థ్యాంక్ యూ. సో ఐఎమ్ యాజ్ హియరింగ్. డీటెయిల్డ్ యాజ్ కలరింగ్ మై హెయిర్ బ్లాక్. ఎస్. నేను 17 ఏళ్ళ నుంచి నా జుట్టు రకరకాల కలర్లు ఉంది, కానీ ఐ నెవర్ కలర్డ్ ఇట్ బ్లాక్. నీకు ఐ ఫీల్ ఐమ్ వెరీ పూర్ వెన్ ఇట్స్ ఆల్ బ్లాక్. ఇట్స్ మై హెడ్లో. సో వెన్ ఇట్స్ ఆల్ కలర్డ్ ఐ ఫీల్ లైక్ హాలీవుడ్ యాక్ట్రెస్ అన్న ఫీలింగ్. సో ఆ నల్ల జుట్టుతోటి 2 సంవత్సరాలు ఉండేసరికి నాకు చూసినప్పుడల్లా నన్ను నేనే యాక్సెప్ట్ చేసుకోలేకపోయాను. బట్ దాట్స్ వాట్ ద క్యారెక్టర్ నీడెడ్. కాకపోతే క్యారెక్టర్ అయితే చాలా బాగుందన్నమాట ఆన్ స్క్రీన్. అయితే హీరింగ్ నేను ఓపెన్గా చెప్పాను మీకు, నేను సినిమా చూడలేదు. బట్ అంటే ప్రమోషన్స్ అనేవి ఎందుకు ఎంత ఇంపార్టెంట్ అని తెలుసు కాబట్టి నేను సినిమా గురించి మాట్లాడతాను. నాకైతే చాలా పాజిటివ్ రిపోర్ట్స్ వినపడుతున్నాయి సినిమా గురించి. సో మీరు ఫస్ట్ టైం సినిమా చూసుకున్నప్పుడు మీకు వచ్చిన రిపోర్ట్ ఏంటి, రెస్పాన్స్ ఏంటి? సో యూజువల్గా మేము ప్రివ్యూ థియేటర్ ప్రీమియర్స్ వేస్తాము, ప్రెస్ షోస్ వేస్తాము. కొన్నిసార్లు నువ్వు నిండా మునిగినోడికి చలి ఊపిరి తెలీదు అనే చలేంది అన్నాం. మేము మునిగిపోయి ఉన్నాం ఈ సినిమాలో. ఏం చూపించి ఏమంటారో, ఏం వినాల్సి వస్తుందో, జనాల్లోకి వదిలేద్దాం రా, జనాల్లోకి వెళ్ళి చూద్దాం మనం సినిమాని. సో ఫస్ట్ టైం చూసినప్పుడు విత్ జనాలు, మేము క్యూబ్లో చూడడం, యూఎఫ్ఏలో చూడడం, ఇవన్నీ జరిగింది ఈ సినిమా కరెక్ట్గా వచ్చిందని. బట్ జనాల్లో చూసినప్పుడు వచ్చే ఆ ఫీలింగ్, అది ఆ మజానే వేరండి. అండ్ అయిపోయిన తర్వాత అందరూ వచ్చి నన్ను హగ్ చేసుకొని ఇచ్చేసావు లక్ష్మి, అండ్ నా క్లోజ్ ఫ్రెండ్స్నే తీసుకెళ్ళా, అందరినీ కూడా కాదు. వాళ్ళు నెగిటివ్ చెప్పినా నేను తీసుకోగలుగుతాను. అండ్ ఐ నో వాళ్ళు ఏదైనా నెగిటివ్ చెప్పినా నా మంచికే చెప్తారు, ఏదో నన్ను ఉన్నట్టు చెప్తారు. అవును. అండ్ దే వర్ ఆల్ బ్లోన్ అవే. సో ఐ నో లైక్ మేము పడ్డ కష్టానికి, మేము అనుకున్న దానికన్నా మించి ఆకలేజ్ ఈ సినిమాకి రావడం నేను అనుకుని నిజంగా ఎక్స్పెక్ట్ చేయలేదు. దేర్ ఆర్ ఎలిమెంట్స్, బట్ దిస్ కైండ్ ఆఫ్ రెస్పాన్స్ ఐఎమ్ ఇంకా దేవుడు బ్లెస్సింగ్ నిజంగా. ఎస్. మరి ఫ్యామిలీ మెంబర్స్ రెస్పాన్స్ ఎలా ఉంది? మనోజ్ లవ్డ్ ఇట్. మన డాడీ ఇప్పుడే ఫోన్ చేశారు మీతో ఉన్నప్పుడు, ప్రమోషన్స్లో ఉన్నాను నాన్న, మళ్ళీ చేస్తారని చేయలేదు ఆయనకి. మమ్మీ లవ్డ్ ఇట్. సో పాప అయితే నన్ను ఏం చేసామమ్మా, ఫైట్ ఏం పాడామమ్మా, నాకు తను నన్ను ప్రేమించడమే సరిపోద్ది ఫుల్గా నిజంగా. సో ఐఎమ్ వెరీ వెరీ వెరీ. మోహన్ బాబు గారు చూసారు ఎందుకు? ఆయన క్యూబ్లో చూస్తారు అనుకున్నా. డాడీ ఈస్ ట్రావెలింగ్ రైట్ నౌ, ఆయన కూడా షూటింగ్లో ఉన్నారు. వెన్ హీ షూటింగ్ ఇంకా హీస్ ఏకలవ్య. ఓకే, ఇంకా షూటింగ్ తప్ప వేరే డీవియేషన్స్ ఏమి ఉండవు. మరి అయితే ఒక 2 years ఆఫ్ హార్డ్ వర్క్, ఎలాంటి డీవియేషన్స్ లేకుండా అంతా చేసిన తర్వాత మీకు చూసుకున్న తర్వాత ఇప్పుడు వీళ్ళందరి దగ్గర నుంచి వచ్చిన రెస్పాన్సెస్తో అంటే మీకేమనిపించింది? అంటే ఓవర్వెల్మింగ్గా ఫీల్ అయ్యారా, లేకపోతే ఎమోషనల్గా, లేకపోతే ఎలా అనిపించింది? చేసిన దానికి వచ్చింది అనుకున్నారా? I am more than happy. I'm more than happy. నిజం చెప్పాలంటే ఏ సినిమాకైనా మనం 100కి 1000% పెడతాం. నేను ఎక్కడో మధ్యలో నిరాశపడిపోయాను. నేను అనుకున్నట్టు కొన్ని జరగలేదు, కొన్ని తప్పులు జరిగాయి. నేను వంశీ నా వల్ల కాదురా, నేను ఫినిష్ చేయలేను, ఇంకా లాసే షెల్ఫ్ చేసేద్దామని 4-5 సార్లు కూర్చున్నాను. అండ్ పెద్ద పెద్ద ఆర్గ్యుమెంట్స్ అయిన తోటి వంశీ అన్నీ విని నాకు ఒక 1 week గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఫోన్ చేసి, కాదు మేడం ఇలా ఆలోచించచ్చా ఒకసారి అని నన్ను నిజంగా ప్రోత్సహించి మోటివేట్ చేసి ఈ సినిమా రిలీజ్ అవ్వడానికి 1 to 100 కారణం వంశీ. లేకపోతే అండ్ ఐ రియలీ దట్ ఈస్ ద టీమ్ ఎఫర్ట్ ఒక సినిమా రావడానికి. అండ్ నేను వంశీని నమ్మాను, అంతకంటే ఎక్కువ వంశీ నన్ను నమ్మాడు, సినిమాని నమ్మాడు. అండ్ టుడే వీఆర్ రియలీ వంశీ వైఫ్ నన్ను హగ్ చేసుకొని ఏడ్ చేసింది. ఐ నో దట్ ఫీలింగ్ ఎక్కడి నుంచి వచ్చిందో. అండ్ తను సారీ చెప్తావు నేను ఏడ్చేటప్పుడు. ఐ సెడ్ నేను ఆపు అనలేదు కదా, రాని మొత్తం బయటికి, ఐఎమ్ ఎంజాయింగ్ దిస్. ఈ ఆనంద బాష్పాలు బయటికి రాని, ఫీల్ ఆల్ ద ఎమోషన్, బికాజ్ మనం వీఆర్ ఓన్లీ టాట్ టు suppress our emotions, not fully feel it. Yes. So I said feel it. I was taking that energy and that joy for me anamata. ఒక సినిమా is a emotion అండి, అది
బిజినెస్ ఎస్, బట్ ఇట్ ఈస్ బియాండ్ బిజినెస్. ఒట్టి బిజినెస్ అని చూస్తే మటుకు సినిమాలు చేయరు. చేయలేము. మరి అంటే బిజినెస్ అనేది కూడా మనకి ఇంపార్టెంటే కదా, అవును. ఒక ఆస్పెక్ట్లో చూసుకుంటే. course. సో మరి ఇంకా మీకు బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రస్తుతానికి ఉన్న అంటే మైత్రి రిలీజ్ చేశారు కాబట్టి అవును. మీకు వాళ్ళు ఎవ్రీథింగ్ థియేటర్స్ అవన్నీ కూడా పర్ఫెక్ట్గా ఉన్నాయి కదా. Yes. సో ఎలా పెరుగుతుందో మనకి అవును, మీకు షోకి పెరుగుతూ ఉంది. సో క్యూట్. మా ఫ్యామిలీ ఫ్యాన్స్ అందరూ ఇన్ని టికెట్లు ఇక్కడ కొన్నాము, నాకు టికెట్ ఫోటోలు పెడుతున్నారు. నెల్లూరులో అయితే గోల పెడుతున్నారు. అక్కడ శ్రీకాకుళంలో ఏమో మా వంశీ గారి మామగారు అక్కడ పెద్ద పోస్టర్ వేసి మా వంశీకి డప్పులు గిప్పులు తీసుకెళ్ళి ఓపెనింగ్కి ఓ పెద్ద హీరో ఓపెనింగ్ లాగా చేసి, యాజ్ ఐ సెడ్ ఇట్స్ అన్ ఎమోషన్. ఆయనకు కూడా మా అల్లుడు యూనో డైరెక్టర్ అయ్యారు, ఇన్ని రోజులు కష్టపడ్డాడు. ఒక రోజులో అనుకోని వస్తామండి. ఎన్నో ఏళ్ళు నెలతొక్కుకో ఉంటే తప్ప ఇండస్ట్రీ టెస్ట్స్ యూ ఆల్సో. నువ్వు నిజంగా నువ్వు రావాలనుకుంటున్నావు, ఉండాలనుకుంటున్నావు అని. అండ్ ఐ థింక్ ఆ ఫలితం మా ఇద్దరికి ఈజ్ అ బ్లెస్సింగ్. అయితే మీరు అన్నారు, నేను మాట్లాడుతుంది మెడికల్ మాఫియా గురించి, ఈ మాటలు మాట్లాడిన తర్వాత నేను ఉండొచ్చు, నేను లేకపోవచ్చు, ఏదైనా చేయగలుగుతున్నాను అని చెప్పేసి. మరి మెడికల్ మాఫియాని దాంట్లో జరుగుతుందని అంతా తీసుకొచ్చి సిల్వర్ స్క్రీన్ మీద మీరు పరిచారు కదా, దాని తర్వాత ఏమన్నా వచ్చినాయా? ఏమండి మన సినిమాలో వీఆర్ టూ స్మాల్ ఆఫ్ ఫిష్ ఫర్ దెమ్ అండి. దే డోంట్ ఈవెన్ ఏదో అనుకున్నారు, దే ఆర్ giants. We are little ants in front of them. So they won't care us. We are not their threat. Yes. అయితే మనం but all we can do is create awareness. Yes. అంటే మీరు అన్నట్టే అవేర్నెస్ క్రియేట్ చేయాలనుకున్నారు, మీకు ఉన్న థ్రస్ట్ ఏదైతే ఉందో ఆ సినిమా మీద అదంతా పెట్టారు, ప్యాషన్తో తీసుకొని వచ్చారు కదా. సో దక్షతో మీరు అనుకున్న గోల్ అయితే రీచ్ అయ్యారా? ఎస్, అనుకున్న దానికంటే రీచ్ అయ్యానండి. సో డెఫినెట్లీ. అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ వాట్? నాన్నగారితో ఒక సినిమా చేయడం, సూపర్. ఒక ఫుల్ మెడికల్ క్రైమ్ థ్రిల్లర్ అనుకున్నాం. వీ నీడెడ్ టు మేక్ ఇట్ ఇంట్రెస్టింగ్ స్టోరీ లైన్. సో వెన్ వీ డిడ్ అవర్ రీసెర్చ్, దిస్ విల్ బి అ గ్రేట్ బ్యాక్ డ్రాప్ అనుకొని, నేను అనుకోని కావాలని సింగిల్ ఒక పాట పెట్టుకోవాలనుకున్నాను. బికాజ్ ఒక పాట లేదు ఫిల్మ్ మొత్తం. వీ వాంటెడ్ అ ప్రమోషనల్ సాంగ్. అది ఇప్పుడు ఒక ఉమెన్స్ యాంథమ్ లాగా ట్రీట్ చేస్తూ ఇట్స్ ట్రెండింగ్ రైట్ నౌ. సో ఇవన్నీ దీస్ ఆర్ థింగ్స్ దట్ యూ హోప్ ఫర్ ఇన్ అ మూవీ. సో వీవ్ హిట్ ఆల్ ద గోల్స్ ఐ ఫీల్. ఎస్ మ్యామ్. మీరు ఇప్పుడు ఏదైతే చెప్పారో మాకు బయట నుంచి కూడా ఏ రిపోర్ట్స్ వస్తున్నాయి, సినిమా చాలా బాగుందని చెప్పి జనాలందరూ కూడా మాట్లాడుతున్నారు. సో చూసిన తర్వాత ఇంకా డీటెయిల్డ్గా దాని గురించి మళ్ళీ మీతో ఒకసారి మాట్లాడతాను. తప్పకుండా, ఐ లుక్ ఫార్వర్డ్ టు ఇట్. ఎస్, విష్ యూ ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ తారక్ గారు. థ్యాంక్ యూ.